మళ్ళీ ఇది కూడా ఈవెన్ భారతీయ పరిశోధన సంస్థల్ని కూడా బాగా మంచిగా డివైడ్ చేసి రాసిచ్చినాం. అంటే భారతదేశంలో 3 రకాల శాస్త్రీయ పరిశోధన సంస్థలు ఉంటాయని, భౌతిక శాస్త్ర పరిశోధన సంస్థలని, జీవవైద్య శాస్త్ర పరిశోధన సంస్థలని, మళ్ళీ ఈ 2 కలిపినటువంటి పరిశోధన సంస్థలని, భౌతిక మరియు జీవవైద్య పరిశోధన సంస్థలని ఇచ్చి వాటిని ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రస్తుతం కొన్ని ఇంపార్టెంట్ వాటికి చైర్మన్లు ఎవరు ఇట్లా ఎంగేజ్ చేయగలిగినాం. సో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అంటే అది మీరు చూడలేరు కాబట్టి మేము చూపించే ప్రయత్నం చేసినాం. శుభాంశు శుక్ల ఫోటో, యాక్సియం మిషన్, కొన్ని ఇట్లా బాగా ఇచ్చినాం సార్ కొన్ని ఇష్యూస్లో. అయితే ఇది కొన్ని ఎలా ఇచ్చిందంటే సార్ హెడ్డింగ్కు జనరల్గా ఎవరైనా ఏం తీసుకుంటారంటే ఇప్పుడు పర్ సపోజ్ మొదటి ఉపగ్రహం అన్నారనుకోండి, మొదటి ఉపగ్రహం అంటే ఏమంటారు సార్? ఆర్యభట్ట అంటారు కదా జనరల్గానైతే, భారత మొదటి ఉపగ్రహం అన్నప్పుడు. ఓకేనా? సో సాధారణంగానైతే ఆర్యభట్ట, లేకపోతే మొదటి అంతరిక్షంలోకి ప్రయాణించిన మొట్టమొదటి భారతీయ హ్యోమోగామి ఎవరు అని అంటారు, అంటే రాకేష్ శర్మ. సో జనరల్గా ఏం చేస్తాం, రాకేష్ శర్మని హెడ్డింగ్ పెట్టి పుస్తకాలలో ఆయన గురించి ఇస్తుంటారు. అయితే మేమేం చేస్తామంటే